మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దుఃఖపడుతున్నావా? నీవు బాధపడుతుంటున్నావా? నీవు ఆలోచన చేస్తున్నావా? నీకున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య బలహీనతలను బట్టి దేని గురించి అయితే నువ్వు దుఃఖపడతా ఉంటున్నావో, కన్నీరు కారుస్తా ఉంటున్నావో, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకు అంటే నీవు ఓదార్చబడదు. ఈ లోకంలో ఎవ్వరు నన్ను ఓదార్చేవారు లేరు. ఎవ్వరు నన్ను చూసి నా యొక్క సమస్యకు పరిష్కారం అందించేటువంటి వారు లేరు అని కూడా నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని అంతటిని కూడా చూస్తూ దేవుడు ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీతో వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. దుఃఖపడుతున్నటువంటి నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీవు ఓదార్చబడదువు. దేవుని చేత ఓదార్పు నీకు కలుగుతుంది, దేవుని చేత ఆదరణ నీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా నీవు నమ్ముకున్నటువంటి మనుషులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సమస్య వస్తుంది, లేకపోతే సమస్య ఉంది అని తెలిసిన వెంటనే నీ స్నేహితులు, నీకు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు అందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కష్ట సమయంలో కూడా నీకు తోడుగా ఉండేటువంటి వాడు, నీ దుఃఖ సమయంలో నీకు ఓదార్పునిచ్చేటువంటి వాడు, నేను ఎవరు ఆదరించలేనటువంటి సమయంలో నీకు ఆదరణ ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, నీవే కొన్ని సందర్భాల్లో ఆయనను మర్చిపోతా ఉంటావు. అయితే ఆయన నిన్ను మరువక విడువక ప్రతి క్షణం కూడా దేవుడు యేసయ్య కాపాడుతూ, కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతూ, నీ దుఃఖాన్ని అంతటిని కూడా తీసివేసి నీ దుఃఖాన్ని సంతోషంగా, కన్నీటిని నాట్యంగా మార్చనై ఉంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయం. మరి ఈ యొక్క గొప్ప ధైర్యపరిచేటువంటి మాటల వైపు మనము ఏకీభవిస్తూ ఈ యొక్క మాటల వైపు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగించబడదుము గాక. ఆమె. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృపలో సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి, బలం శక్తిని దయచేయండి దేవా. సమస్త విషయాల్లో మీరు కృప చూపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.